ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానాల్లో మార్క్స్ వార్త 9వ అధ్యాయాన్ని 29వ వచనం వరకు నేను దినాన్ని మనం ధ్యానం చేశాం. అయితే 30వ వచనం మొదలుకొని 37వ వచనం వరకు ఒక లేఖన భాగం ఉంది. అలాగే 38 మొదలుకొని 42వ వచనం వరకు మరొక లేఖన భాగం ఉంది. వీటన్నిటిని ప్రక్కన పెట్టి ఈ తర్వాత ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకనగా ఈ వ్రాయబడినటువంటి సంఘటనలు లేకుంటే సత్యాలు మనము వివిధ సందర్భాల్లో ఇతర సేవకుల ద్వారానో విన్నటువంటివి కాబట్టి దానికంటే ప్రాముఖ్యమైనటువంటి లేఖనాన్ని మనము ఈ రోజున ధ్యానించుకోవాలన్న తలంపు చేత కొన్ని వచన భాగాలు వదిలివేసి చివరి లేఖన భాగాల్లోనికి మనం వస్తూ ఉన్నాం. అనగా ఈ 9వ అధ్యాయం ముగింపులోనికి మనం వచ్చినట్లయితే 43వ వచనం మొదలుకొని చివరి వరకు ఇక్కడ వ్రాయబడినటువంటిది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించినటువంటి లేఖనాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనము కరోనా కాలంలో గమనించుండొచ్చు, చాలా మంది అంటే కరోనా మనకు రాకూడదని పలు రీతులుగా ప్రయత్నాలు చేసిన వారమే. ముందు జాగ్రత్తలు తీసుకున్నాం, మరి కొన్నిసార్లు అంటే వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లు మనంగా చేసుకున్నాం. మాస్క్ వేసుకోవటం కానీ, చేతులకు గ్లౌస్ తొడుక్కోవటం కానీ, అలాగే బయట తిరగకుండా కేవలము మన ఇళ్ళకి పరిమితం అవటం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు చేశాం. కారణం ఏంటి అనంటే ఈ కరోనా వ్యాధి ద్వారా మానవుడు చనిపోకూడదు అన్నటువంటి ఒక తలంపు. ఇలా నాకు జరగకూడదు, లేకుంటే ఇలా నా కుటుంబానికి జరగకూడదు. మరికొందరైతే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు చూడండి, మీరు గమనించారో లేదో, వారి యొక్క స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డాక్టర్స్తో వారు విన్నవించుకున్నటువంటి మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయ్యా, నన్ను ఎలాగైనా బ్రతికించండి, నన్ను ఎలాగైనా బ్రతికించండి, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, డబ్బంతా ఇచ్చేస్తాను మీకు, నేను బ్రతకాలి. ఇది మానవునికున్నటువంటి ఆశగా మనం చెప్పుకోవచ్చు. కరోనా వెళ్ళిపోయింది, మరలా సామాన్యమైనటువంటి జీవితంలోకి మనం ప్రవేశించాం అని ప్రక్కన పెట్టేశాం. ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రక్కన పెట్టేశాం. ఒకవేళ హాస్పిటల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వారు ఏమంటారంటే, ఆ నరకాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటేనే మనసంతా కలవరం చెందుతుందండి అనే మాట వల్గడు అనేవాళ్ళు ఉన్నారు. అంటే హాస్పిటల్లో ఉండటం, ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చూసినటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలోనే. కాబట్టి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే, మరలా ఆ స్థితిలోనికి మేము వెళ్ళకూడదు, ఆ స్థితిలో మేము ఉండకూడదు అని అంటారు. కాబట్టి మానవిక జీవితానికి ఏదైతే గడ్డు పరిస్థితులుగా కనిపిస్తాయో, అనానుకూలమైనటువంటి పరిస్థితులుగా అనిపిస్తాయో, అచ్చోటికి వెళ్ళడానికి మానవుడు ఇష్టపడ్డు. ఈరోజు కూడా అదే కదా. కొంతమంది కొన్ని ప్రాంతాలకు సరదాగా వెళ్ళొస్తుంటారు, మరి కొంతమంది ఏమో అలాంటి చోట్లకు వెళ్ళడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వాళ్ళకున్న వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనొచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి స్వకీయమైనటువంటి తలంపులను కూడా చెప్పుకోవచ్చు. అయితే బైబిల్లో ఒక మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటిది కూడా అలాంటి కోవలోనికి వస్తుంది. వెళ్ళకూడనటువంటి స్థలము ఒకటి ఉంది అన్నది బైబిల్ మనకు బోధిస్తుంది. మానవుడు ప్రతి ఒక్కడు కూడా ఆ స్థలానికి వెళ్ళడానికి సిద్ధపరచబడినటువంటి వారే. కానీ
అక్కడికి వెళ్ళడానికి ఆ విషయాలు తెలిస్తే నేను వెళ్ళకూడదని తలంపు మనిషి యొక్క జీవితంలో కనపడుతుంది, లేకుంటే ఉత్పన్నమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇంత మాటలు మాట్లాడిన తర్వాత ఏ లేఖన భాగం అనే మాట మీరు ప్రశ్నించుకోవచ్చు. చదువుతున్నాను, గమనించండి. 48వ వచనం, 9వ అధ్యాయం మార్క్స్ వార్త 48వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమంటే, నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ మాటలు ఎవరి నరకానికి వెళ్ళేటటువంటి వారు, లేకుంటే ఈ నరకం యొక్క ప్రత్యేకత ఏంటి, లేకుంటే నరకం ఉందా? ఎన్నో ప్రశ్నలు. కొంతమంది ఏమంటారంటే, మనం చేసినటువంటి తప్పిదాలకు ఇక్కడే శిక్ష అనుభవించాలి మనము అనే మాట చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి కొందరు అంటారు, ఎవరు చూసి వచ్చారండి ఆ నరకాన్ని గూర్చి, లేకుంటే ఆ నరక సంగతులను గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు భయపెట్టడం మనుషులను అలాగా? వాస్తవమే, ఇవన్నీ కూడా వాస్తవమే. కొంతమందికి భయం కలుగుతుంది, కొంతమందినేమో భయపెట్టి వేరే రీతులుగా మరి వారిని వేరే మార్గంలో తీసుకుని వెళ్తున్నారని చెప్పేవారు కూడా లేకపోలేదు. ఈ రోజున ఇవన్నీ కూడా మనకెందుకంటే, ఒక విశ్వాస యొక్క జీవితానికి, లేకుంటే ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ప్రయోజనకరమైనటువంటి మాటలుగా మనం మాట్లాడుతున్నాం. ఇతరులను గురించి మనం ఇక్కడ చర్చించుకోవట్లేదు, వారిని గూర్చినటువంటి తలంపు మన మనసులో ఇక్కడ తీసుకోవట్లేదు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? చదువుతున్నాను, గమనించండి. 43వ వచనం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పోట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగివేయము. నీ 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. 47వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు గల నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందనంటే, ఇవి సాధ్యమైనవేనా, వీటిని మనము అంగీకరించాలన్నటువంటి ప్రశ్న కూడా కలుగుతుంది. వీటిని బోధించటం, లేకుంటే వీటి విషయాల్లో మరి లోతుగా మనం వెళ్ళలేం. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటి అనంటే, ఈ లేఖన భాగం ఏమని మాట్లాడుతుందంటే, నరకము ఖచ్చితంగా ఉందని మాట రాస్తున్నాడు. ఈ నరకం ఎక్కడుంది, లేకుంటే ఎవరు చూసి వచ్చారండి అని అంటే, బైబిల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వాడినటువంటి తన సందేశాల్లో 11 పర్యాయాలు, 11 సార్లు నరకాన్ని గురించి మాట్లాడాడు, పరలోకాన్ని గురించి ఒక్కసారి మాట్లాడాడు. అంటే నరకాన్ని గురించినటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది అని చెప్పడానికే ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. ఒక మాట మనం లేఖనాల్లోంచి పరిశీలిస్తే, ఆ లేఖనాల్లో చెప్పబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే తప్ప ఈ నరకాన్ని గూర్చినటువంటి అవగాహన కానీ, నరకాన్ని గూర్చినటువంటి తలంపులు కానీ మన జీవితాలకు ప్రయోజనకరంగా ఉండవేమో అని నేను భావిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి వెలుడి. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈ నరకము అనేటటువంటి చోటు ఎవరి కొరకు సిద్ధపరచబడింది అని అంటే, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి చోటుగా లేఖనాలు స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. అది మనకు బోధించేటటువంటి మాట కూడా అదే. మరొక మాట చదువుకుందాము. యూదా పత్రిక 1వ అధ్యాయం, అంటే 1వ అధ్యాయం ఉంది అక్కడ. ఇక్కడ 6వ వచనాన్ని చదువుతున్నాను. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక
తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. భద్రపరచబడినటువంటి వారి కొరకు. దేనికి ఇది? నిత్య నరకము అపవాదికి వాని దూతల కొరకు సిద్ధపరచబడినటువంటిది. ఈ రోజున అవునండి, మరి మీరు మీ యొక్క మాటల ప్రకారంగానే ఇది అపవాదికి సిద్ధపరచబడినటువంటిది అయితే మనకెందుకు, మనకి ఇలాగా ఇది వర్తిస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా మనసులోకి రావచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఎప్పుడైతే అపవాది అవ్వతో మాట్లాడుతూ దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి వృక్ష ఫలాలు తినడానికి ప్రేరేపించాడు, ఆ రోజున ప్రభు ఒక మాట అంటాడు, నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నమాట. తినకూడదని చెప్పినటువంటి వృక్ష ఫలాలు తిన్నటువంటి కారణం చేత మానవ జీవితానికి సంక్రమించినటువంటిది ఏంటంటే పాపము. అక్కడ వాక్యాల్లో గమనిస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని యొక్క మాటలకు అవిధేయత చూపించటం, లోబడకుండా వ్యతిరేకించటం. ఈ రోజున ఆ మాటను కేంద్రంగా చేసుకొని పౌలు రాసినటువంటి పత్రికల్లో అయితేనేమి, లేఖనాలు అనేక చోట్ల మనకు కనిపించేటటువంటిది ఏమిటి అనగా, మానవ జీవితము పాపము చేత పాపములో జీవిస్తూ కొనసాగుతున్నటువంటిది. మనం పాపము అనే మాట మాట్లాడినప్పుడు దేని గురించి పాపం అంటామంటే, నీకు ఇష్టంగా అంది పాపం అనుకుంటాం కదా. వీఆర్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. నేను ఆ తప్పు చేయలేదని కాబట్టి నేను మంచివాడిని, నేను ఈ తప్పు చేయలేదని కాబట్టి నేను మంచివాడిని. అలాగే మనము వినేటటువంటి సందేశాలు కూడా ఎలాగున్నాయి అని అంటే, నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, ఈ నరకా నుంచి తప్పించబడటానికి వినవలసినటువంటి సందేశాలు ప్రక్కకి వెళ్ళిపోయాయి. నేను వినేటటువంటి సందేశాలు లేకుంటే నేను పంచుకునేటటువంటి సందేశాలు ఎలా మారిపోయాయి అని అంటే, ఆత్మీయ జీవితానికి కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి అవసరమైనటువంటి అక్కరలు తీర్చేటటువంటి దేవునిగా ప్రభువును మార్చేశారు. మన జీవితాల్లో మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాల కొరకే అత్యధికంగా మనము మన చేతులు చాస్తూ ఉన్నాము, మనము ఆతురత పడుతూ పరిగెడుతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మాట గమనించండి. నీవు ఒకవేళ ఈ లోక జీవితంలో ఈ లేఖనానుసారంగా 2 చేతులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే, 2 కాళ్ళు కలిగి నరకంలో పడవేయబడుట కంటే, 2 కళ్ళు కలిగి నరకంలో పడవేయబడుట కంటే అనే పదం ఎప్పుడైతే వ్రాయబడిందో, నీకు ఆశీర్వాదాలు ప్రధానమైనటువంటి కాదన్నటువంటి సత్యాన్ని ఈ లేఖన భాగం నీకు బోధిస్తుంది. ఆశీర్వాదము ఆశీర్వాదము ఆశీర్వాదం అనే మాట మన చెవుల్లో సైరన్ లాగా మోగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, దాని కొరకు అరువులు చాస్తూ పరిగెడుతూ ఉన్నాం. దేన్ని పోగొట్టుకుంటున్నామో తెలుసా? నిత్య రాజ్య వారసత్వాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చింది ఏం చేయటానికి అనే మాట మనం లేఖనాల్లో పరిశీలించుకుంటూ వెళ్తే రేపు ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అదేమిటి అంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ నిత్య నరకం నుంచి నేను తప్పించడానికి, ఆ నిత్య నరక మార్గంలో జోగుతున్నటువంటి నీ జీవితాన్ని మార్చివేయటానికి. ఒకవేళ ఆ విషయం నీకు అర్థమైంటే దేవునికి స్తోత్రాలు. లేకపోతే రేపటి రోజున ఈ సత్యాల గురించి మనము మరి లోతుగా నేర్చుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవితాలను సంరక్షించి నడిపించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యము 2 అంచుల వాడేటువంటి ఖడ్గముగా చెప్పబడుతూ ఉన్నప్పుడు వింటున్నటువంటి మీరు చెప్పేటటువంటి మా లాంటి వారు ఇది అర్థం కాకుండా మాట్లాడితే అది వ్యర్థమైపోతుందేమో. ఆ స్థితిలోకి వెళ్ళక దేవునికి రీతి రాజ్య వారసులుగా మనమందరం ఉండాలని ప్రభు ఆశిస్తుంటుండగా అట్టి స్థితిలో మనం ముందు కొనసాగుదాం. దేవుని కృపను పొందుకుందాం.
అందరికి వందనాలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.